గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బ్లెస్ యూ ఎవ్రీవన్. మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో అందరూ మ్యూట్ లో పెట్టండి. ఓకే. ఈరోజు మరొక కొత్త టాపిక్ తో, స్పెషల్ హోపోనోపోనో టాపిక్ తో ముందుకు వెళ్దాం. అయితే నిన్న మనం ఏం చెప్పుకున్నాం? మనం పూర్తిగా మారిపోవాలి. మన క్యారెక్టరు, మన యాటిట్యూడ్, డైలీ మనం బిహేవ్ చేసే మన బిహేవియర్ మారిపోవాలి. హోపోనోపోనో ప్రేయర్ పనిచేయాలంటే మన ఆలోచనల తీరు నిన్నటి వరకు మొన్నటి వరకు ఉన్న క్యారెక్టర్ ని కొత్త సంవత్సరంలో పూర్తిగా ప్రేమతో ఏదైనా ఆకర్షించేలాగా మన మనసు క్యారెక్టర్ మారిపోవాలి. ఎవరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అలా ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా, నెగిటివ్ వైపు మళ్లించేలాగా, మనల్ని తయారు చేసేలాగా మనం తయారు కాకూడదు. కొత్త సంవత్సరంలో అన్ని ఆకర్షించాలి. మీ ఇంట్లో అద్భుతాలు జరగాలి, మీ జీవితంలో అద్భుతాలు జరగాలి, మీరు కోరుకున్న జాబ్ రావాలి, ఫైనాన్షియల్ గా మీ పరిస్థితులు మారాలి. ప్లస్ ఏ రోజు మీరు హాస్పిటల్కి వెళ్లకుండా మీ శరీర సౌందర్యాన్ని అలా తీర్చిదిద్దుకునేలాగా హోపోనోపోనో ఎలా చెప్పాలి, జరిగిన అద్భుతాలేంటి, రాబోయే రోజుల్లో మీ జీవితం ఎక్సలెంట్ గా ఉండేలాగా మీరు ఎలా మారిపోవాలి, ఇవన్నీ ఈ రోజు తెలియజేది. సో హోపోనోపోనో అంటే మన ఇండియాది కాదు, జపాన్ భాష. దాన్ని తెలుగులో మనం ఏమంటామంటే శుద్ధి చేయటం, క్షమించబడటం. అప్పుడు అది పనిచేస్తుంది. దాని అర్థం తెలియాలి. హోపోనోపోనో అంటే అదేదో వేరే దేవుడికి సంబంధించింది కాదు, అదేదో మంత్రాలు కాదు, అర్థం కాంది కాదు. ఆ జపాన్ భాషలో పేరు పెట్టారు. ఎందుకని? జపాన్ లో కోట్ల మందికి మిరాకిల్ జరిగాయి, రియల్ గా జరిగింది అనమాట ఇది. సో ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి జరిగాయి. కాకపోతే ఒక జపాన్ వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ప్రతిరోజు కుటుంబం అంతా కూడా వాళ్ళు ఒక 7 అయిన తర్వాత, డిన్నర్ అయిపోయిన తర్వాత అరచేతిలో అరచేతి వేసుకుని కుటుంబం అంతా రౌండ్ గా కూర్చుంటారు. ఒక సోఫా సెట్స్ లో హాల్లో కూర్చుంటారు. రౌండ్ గా కూర్చుని ఒక మ్యాట్ లాంటిది వేసేసుకుని రౌండ్ గా కూర్చుని అరచేతిలో అరచేయి పెట్టుకుని వాళ్ళు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటారు. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా చిన్న చిన్న ఏవో జరుగుతాయి, ఎవరినో టక్కడేదో అనటం, ఆ పెద్ద పెద్ద మిస్టేక్స్ కాదు. వాళ్ళు అవన్నీ ఒప్పుకొని ప్లెజెంట్ గా ఒక 5 నిమిషాలు కూర్చొని కామ్గా కళ్ళు మూసుకుని అరచేతులు ఉంటాయి. ప్రతి ఒక్క అరచేతిలో అరచేతులు వేసుకుంటారు. వేసుకుని యూనిటీగా కుటుంబం అంతా కూడా, వాడు తెలిసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తెలిసి తెలియక మిస్టేక్స్ చేసినట్టయితే క్షమించమని అడుగుతున్నాము. ఈ రోజు నుంచి మరింత ప్రేమతో మా కుటుంబం అంతా కూడా చాలా విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ప్రకారం, యూనివర్స్ నియమాల ప్రకారం జీవిస్తామని ప్రమాణం చేస్తున్నామని చెప్పి ఆ 5 నిమిషాల పాటు వాళ్ళ తప్పులను ఒప్పుకొని రేపు రాబోయే రోజు వాళ్ళకి ఎలా ఉండాలో ముందే ఇమాజినేషన్ చేసుకుంటారు. ఒకవేళ బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే ఆ బిజినెస్ లో అధిక లాభాలు వస్తున్నాయి, మేము ప్రతి ఒక్కరితో ప్రేమతో ఉంటున్నాము, మాట్లాడే తీరు కూడా చాలా క్యూట్ గా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా ఉంటుంది, అలా బిహేవ్ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను, మాకు వచ్చే దాంట్లో 10% దానం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పుకుని ఆ కుటుంబం రేపటి నుంచి ఎలా ఉండాలో ఇమాజినేషన్ చేసుకుని, ఊహలు ఊహించుకుని, ఆ తర్వాత ఆ ఊహలు మైండ్ లోకి తెచ్చుకున్న తర్వాత హోపోనోపోనో చెప్తారు. వాడు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఇష్టంగా 108 సార్లు ఆ కుటుంబం అంతా చెప్తారు. అలా జపాన్ లో ప్రతి ఫ్యామిలీ కూడా ఈ హోపోనోపోనో ఉపయోగించుకుని అద్భుతాలు ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి. అసలు వాళ్ళు అనారోగ్యం పాలవ్వరు, మనీకి ఇబ్బంది పడరు, వయసు కూడా వారికి త్వరగా అవ్వదు. ప్రతి కుటుంబం కూడా యూనిటీగా, ఫ్యామిలీ అంతా యూనిటీగా పనిచేస్తారు. ప్రేమ ఆప్యాయతలు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. అసలు గొడవ పడరు, డిప్రెషన్ కి వెళ్లరు. ఈ హోపోనోపోనో వాళ్ళు ఉపయోగించుకున్నట్టుగా ప్రపంచంలో మరెవరూ ఉపయోగించుకోలేదు ఇంతవరకు. వాళ్ళ క్యారెక్టర్ కూడా మార్చేసుకుంటారు. అంటే ఒక బిజినెస్ చేస్తుంటే ఆ ప్రొడక్ట్ యూనివర్స్ నియమాల ప్రకారం చాలా క్వాలిటీగా తయారు చేస్తారు. అంటే అది ఉపయోగించుకున్న కస్టమరు సాటిస్ఫై అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీ ఇంట్లో మీరు టీ కాస్తారు, అది కాఫీ కాస్తారు. మీ ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగుందంటే మీకు ఎలా ఉంటుంది? చాలా క్వాలిటీగా, చాలా బాగుంది, ఎంత బాగా చేసావు అని అభినందించినప్పుడు మీకేమనిపిస్తుంది? అది మనం తయారు చేస్తున్నటువంటి ఈ ప్రొడక్ట్స్, బిజినెస్ ఏదైతే చేస్తున్నామో విశ్వ నియమాల్లో ఏముంది? ఆ ప్రొడక్ట్ ఉపయోగించుకున్న వాడికి
క్వాలిటీగా ఆ హ్యాపీనెస్ రావాలి. ఎంత బాగుంది ఇది అన్నప్పుడు అది పనిచేస్తుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. అట్లాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు సరిగ్గా ఆ కంపెనీకి ఉపయోగపడుతున్నారా, మీ వల్ల లాభాలు వస్తున్నాయా, మీ ఇచ్చే సర్వీస్ వాళ్ళకి ఉపయోగపడినప్పుడు మీరు తీసుకునే శాలరీ మీకు ఉపయోగపడుతుంది. చాలా రెట్లు ప్రమోషన్స్ రావటమే కానీ మిరాకిల్ జరుగుతాయి. అలాగే ఈ ప్రపంచంలోకి మనం పంపించే ఆలోచనలు ఈ ప్రపంచానికి ఉపయోగపడేలా ఉండాలి. యూనివర్స్ ఏం చెప్తుంది? ఈ భూమి అనే గ్రహం చాలా చిన్నది, చాలా చిన్నది. చంద్రుడు అంతే ఉంది. మనం ఏమనుకుంటాం, ఇది చాలా పెద్ద గ్రహం అనుకుంటా. కానే కాదు, ఇది చాలా చిన్న గ్రహం. ఇది ఒక చోట స్థిరంగా ఉండదు, మొత్తం తిరుగుతూ ఉంటది. ఆకాశం చూడండి, అనంతమైన విశ్వశక్తి, దానికి స్పేస్ చాలా ఉంది. ఇలాంటి గ్రహాలు చాలా తిరుగుతున్నాయి బాల్స్ కింద. ఇందులో మనం ఉన్నాం. ఎందుకున్నాం? ఇందులో వాటర్ ఉంది, రిసోర్సెస్ ఉంది, వేరే గ్రహం మీద లేవు. సూర్యుడు దీనికంటే 1,00,000 రెట్లు పెద్దది, మండుతూ ఉంటది. కొన్ని కిలోమీటర్ల మేర మంటలు ఎగిసిపడతా ఉంటాయి. భూమి ఉండదు, నీరు ఉండదు. ఆ దరిదాపుల్లోకి వెళ్తే ఆ వ్యక్తి గాని ఏదైనా అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఆ గ్రహం మీద అవకాశం లేదు. ఇలాంటి గ్రహం మీద మనం ఉన్నాం. ఎక్కడో ఇంత 70% సముద్రాలు ఉన్నాయి, ఇసుక రేణువులాగా ఇంత ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు 1,100 కోట్ల మంది పైనే చిన్న చిన్న దీవుల్లో అన్ని లెక్క వేసుకుంటే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి ఆత్మలు విశ్వశక్తితో రిమోట్ కంట్రోల్ గా ఉన్నాయి. మన దగ్గర మనకి పవర్ లేదు. ఎక్కడుంది? విశ్వశక్తి చేతిలో రిమోట్ కంట్రోల్ గా ఉన్నాం. ఎవరి ఆత్మలోంచి అయినా బయటికి రమ్మని ఆ విశ్వశక్తి ఆదేశిస్తే క్షణంలో ఆ బాడీలోంచి ఆత్మ వెళ్ళిపోతే ఆ బాడీ ఈ ప్రకృతిలో కలిసిపోతుంది. అలాంటి విశ్వశక్తి, ఇలాంటి గ్రహాలు, కోట్ల గ్రహాలు, కోట్ల నక్షత్రాలు, ఈ కోట్ల మంది అంతా కూడా విశ్వశక్తి ఆధీనంలో ఉన్నారు. ఆ విశ్వశక్తికి అంతం లేదు. సైంటిస్ట్ నికోలస్ టెస్లాసు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక రాకెట్ తయారు చేసి ఖరీదైంది రెడీ అయ్యారు. అంటే ఆ చివరి భాగం ఎక్కడుందో ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు. ఫ్యూల్ అయిపోతుంది కానీ చివరి భాగం రావట్లేదు. దీని అర్థం ఏంటి? అనంత విశ్వశక్తికి చివరి భాగం అంటూ లేదు, ఎండింగే లేదు. అలాంటి అతిపెద్ద శక్తితో మనందరం కనెక్ట్ అయి ఉన్నాం. మనలో ఆత్మ ద్వారా వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉందని చెప్పాం. ఇది జపాన్ వాళ్ళు తెలివిగా గ్రహించి వాళ్ళ జీవితాలను బాగు చేసుకోవటం జరిగింది. వాస్తవానికి అంతకితం అమెరికా వాళ్ళు అణుబాంబులు వేశారు హిరోషిమా మీద, జపాన్ మెయిన్ సిటీలో. అయిపోయింది, జపాన్ మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. కానీ వాళ్ళు నేర్చుకున్న పాఠం ఏంటి? మనం కక్షతో, మరణాలతో ఏది సాధించలేము, ప్రేమతో సాధించవచ్చని వాళ్ళకి అర్థమైంది కాంచి వాళ్ళు ఏం చేశారు? ఇతర దేశాల మీద దాడి చేయడం ఇవన్నీ ఆపేసి ముందు మన కుటుంబాన్ని, మన దేశాన్ని బాగు చేసుకోవాలి అన్న ఆలోచనతో వాళ్ళు మారిపోయి వాళ్ళ క్రియేటివిటీ మారిపోయింది. ఇలా కాదు, ఈ దేశంలో ఉన్న సంపద అంతా ఈ దాడులతో మనం వేస్ట్ చేస్తున్నాం. ఇలా కాకుండా మనమే బిజినెస్ క్రియేట్ చేయాలి. ఈ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి. ఇదివరకు జపాన్ రేడియో అంటే ఇష్టపడేవాడు, అంటే ఆ క్వాలిటీ అలా ఉండేది అనమాట. జపాన్ కారు గాని, హోండా సిటీ బైక్ గాని ఇవన్నీ కూడా ఫేమస్ అవటానికి కారణం యుద్ధం తర్వాత వాళ్ళ ఉన్నటువంటి దేశంలో యువకులకి అందరికీ కూడా ఆ అవకాశాలు కల్పించి మీరు తయారు చేయండి, మన ప్రపంచవ్యాప్తంగా మనం ఏంటో చూపించాలి, ఈ ప్రపంచానికి మన వస్తువులు ఉపయోగపడాలి, క్వాలిటీగా ఉండాలి, మన ఆలోచనలు కూడా సేవ రూపంలోకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ మైండ్ సెట్ మార్చేసుకుని కక్షలు వదిలిపెట్టేసి, గొడవలు వదిలిపెట్టేసి, ప్రేమను నింపుకొని వాళ్ళ ఆత్మతో మాట్లాడుతూ నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, ఒక ప్రొడక్ట్ తయారు చేయాలనుకుంటున్నాను, ఈ ప్రపంచం అంతా మెచ్చేలాగా దాన్ని ఎలా తయారు చేయాలో నాలోని దైవశక్తి నువ్వు నాకు ఆ మార్గాన్ని చూపిస్తావు, ఆ తెలివితేటల క్రియేటివిటీ ఇస్తావని అడిగేవాడు. నిజంగానే ప్రపంచంలో వేరెవరు తయారు చేయని విధంగా ఆ వస్తువు తయారు చేసేవాడు. ఆ ప్రభుత్వం కూడా వాళ్ళకి అవకాశాలు వెలువ కల్పించి ఆ ప్రపంచవ్యాప్తంగా జపాన్ ప్రోడక్ట్లు పేరు రావడానికి కారణం అదే. క్యారెక్టర్ మార్చుకున్నారు. అంతకితం ఘర్షణ పడేవాళ్ళు, ఘర్షణ ద్వారా వయసు అయిపోతుంది, ఈ హోపోనోపోనో పనిచేయదు, కుటుంబంలో కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తాయి, వాళ్ళ జీవితంలో బిజినెస్ చేయలేరు, ఏది కూడా చేయలేరు. సో ఇలా కాదు అని విశ్వ గ్రంథాల్లోని ఆ వాక్యాలు తెలుసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా మనమే స్వయంగా ఎదగాలి, మన జీవితానికి మనమే కర్త కర్మ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు అప్పటి వరకు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకొని మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పి ఇప్పటి వరకు బిహేవ్ చేసిన జీవితానికి నేను స్వస్తి పలుకుతున్నాను, క్షమాపణలు చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఈ ప్రపంచానికి ఉపయోగపడేలాగా
ఒక మంచి పనులు చేయటానికి, నా జీవితం బాగుండటానికి, గొప్ప కార్యాలు చేయటానికి నన్ను ఆశీర్వదించమని అడిగేవాడు విశ్వాన్ని. అడిగి 108 సార్లు హోపోనోపోనో చెప్పేవాడు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఈ శరీరంలోని 5 సెన్స్ ఫీల్ అయ్యేలాగా నిజాయితీగా ప్రేమతో చెప్పేవాడు. ఈ హోపోనోపోనో పనిచేయాలంటే మన మైండ్ మారిపోవాలి, నిజంగా క్యారెక్టర్ని మార్చేయాలి. మనం హోపోనో చెప్పమన్నారని మంత్రంలో చెప్పేస్తే పనిచేయదు. మీ బిహేవియర్ పూర్తిగా ప్రేమతో మారిపోవాలి. మారిపోయి కొత్త వ్యక్తిగా నిజాయితీగా మారిపోవాలి. ఏది మాట్లాడినా అందులో నిజాయితీ ఉండాలి, నిజమే మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి మేలు జరగాలి. మనం ఒక చిన్న సలహా ఇచ్చినా అది ఉపయోగపడాలి. దాని ద్వారా బయటికి వెళ్తున్నాయి, మన నుంచి ఏం వెళ్తున్నాయి బయటికి? ప్రేమ వెళ్తుంది ప్రపంచంలోకి, మంచి ఆలోచనలు వెళ్తున్నాయి, తిరిగి మనకి 100 రెట్లు అవే వస్తాయి. ఈ సైన్స్ ప్రకారం, యద్భావం తద్భావతి ప్రకారం మీరు ఏమని పొద్దు నుంచి రాత్రి దాకా ఆలోచనలు పంపిస్తారో, చాలా మంది ఏం చేస్తారు, అప్పులున్నాయి పంపిస్తారు. ఇంట్లో హస్బెండ్ తాగేసి గొడవ చేస్తున్నాడు, లేకపోతే ఇంకా వాళ్ళకున్న మానసిక సమస్యలు చాలా ఉంటాయి, అవన్నీ ప్లే చేస్తూ ఉంటారు. ప్లే చేస్తూ ఫ్రెండ్స్ తో చెప్పి బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఇరిటేట్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు ఆ రోజంతా. ఎందుకని? వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. మరి ఆ రోజంతా డిప్రెషన్, ఫ్రెండ్స్ తో చెప్పటము, వాళ్ళు అనుకోవటం ఒక దేవుడు ఉన్నాడా అని చెప్పి రకరకాలుగా వాళ్ళకి ఉన్న ఆ బాధ వల్ల వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. అదంతా ఎక్కడికి వెళుతుంది? మన ఆత్మ ద్వారా విశ్వంలోకి వెళుతుంది. తిరిగి మనకేమొస్తుంది? మళ్ళా డిప్రెషను, మళ్ళా అతను తాగి గొడవ చేయటము, ఇంకా వ్యతిరేకంగా పనిచేయటము విశ్వానికి, ఆ ఇంట్లో వాళ్ళు కూడా విశ్వానికి వ్యతిరేకంగా పనిచేయటము. తాను పంపించిన ఆలోచనలు తను రిసీవ్ చేసుకుంటుందన్న సంగతి తనకు తెలియదు. కారణం లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు, హోపోనోపోనో తెలియదు. సో నేను మారాలి, నాకు ఎలా కావాలో అలా ఇమాజినేషన్ చేసుకోవాలి, నాకు నచ్చినట్టుగా ఇంట్లో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, అప్పులు తీరిపోయినాయి, వాళ్ళు ఎవరు టెన్షన్ పెట్టట్లేదు, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి ఇచ్చారు, దాన్ని ఇమాజినేషన్ మైండ్ లో ప్లే చేయటం తెలియట్లేదు. సో అది ప్లే చేయాలి ఫస్ట్ మన మైండ్ లో. మనకి ఈ రోజు రేపటి నుంచి భవిష్యత్తు ఎట్లా ఉండాలి, దాన్ని ఒక సినిమా లాగా మీరే డైరెక్టర్ కింద, మీరే నిర్మాత కింద, మీరే కథా స్క్రీన్ పై అంతా మీ జీవితాన్ని రెడీ చేసుకోవాలి. నా జీవితం రేపటి నుంచి ఇలా ఉంటుంది, అప్పులన్నీ తీరిపోయినాయి, కట్టేశాను, సో ఫైనాన్షియల్ గా నేను చాలా బాగున్నాను, ప్రమోషన్స్ వస్తున్నాయి అంటే. మీకు ఇక్కడ ఒకటి తెలియచేస్తాను, మనం ఉద్యోగం చేస్తేనే, బిజినెస్ చేస్తేనే డబ్బులు వస్తాయి, మిగతా మార్గాల్లో డబ్బు రాదు అన్న ఆలోచన మైండ్ లోంచి తీసేయాలి. మీకు చెప్పాను నేను, జిఎం రావు గారు నిన్న, అతను ఏ ఉద్యోగం చేయలేదు, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా బిజినెస్ చేయాలనే ఆలోచనని బిజినెస్ క్లాస్ తీసుకున్నారు. తీసుకున్న 9 నెలల తర్వాత విదేశీయులు ఆయన కాంటాక్ట్ చేయలేదు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనుకుని కోరుకున్నాడు. ఆ కట్టే విధంగా హోపోనోపోనో చెప్పుకున్నాడు, ఇమాజినేషన్ చేస్తూ ఉన్నాడు, కట్టేస్తున్నట్టుగా అందరూ ప్రశంసిస్తున్నట్టుగా దాన్నే మైండ్ లో ప్లే చేసుకుని హోపోనోపోనో చెప్పేవాడు. ఎవరిని అడగకుండా విదేశీయులు ఇతని దగ్గరికే వచ్చి ఇతని పేరుతోనే కంపెనీ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి టెండర్ వేసి 40,000 మందిని ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి వాళ్లే కట్టి తన పేరుతో తన కంపెనీతో లాభాలు మిగిల్చి వెళ్లారు. ఇతను ₹1 పెట్టుబడి పెట్టలేదు. చూడండి మనకి ఇక్కడ మైండ్ సెట్ ఎట్లా ఉంటదంటే, సో మేము ఏదైనా చెయ్యాలంటే ఇల్లు ఆస్తులు అమ్మాలి, పొలాలు అమ్మాలి, లేకపోతే ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలి, ఫస్ట్ ఐడియా అది వచ్చేస్తుంది మనకి. ఎందుకు వస్తుంది? లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. కోరుకోవాలి, విశ్వం ఈ ప్రపంచాన్ని చైతన్య పరిశుద్ధి, ఇప్పుడున్న ఈ జాబ్ కంటే ప్రమోషన్ వస్తుంది, ఇంకా అనేక రూపాల్లో ఈ భూమిలో నిధి నిక్షేపాలు ఉంటాయి, అవకాశాల వెల్లువ ఇతరులు మనకు పరిచయం చేస్తుంది, అందువల్ల మన లైఫ్ మారుతుంది అనే సంగతి తెలియదు. మనం ఏమనుకుంటాం, చాలా మంది ఫ్యామిలీస్ లో లేడీస్ ఎక్కువగా ఏం చెప్తారు, మా వారు పని చేస్తేనే, లేకపోతే నేను ఉద్యోగం చేస్తేనే మాకు వేరే ఆప్షన్ లేదని చెప్తారు. ఆ డైలాగ్ ఏమవుతుంది, అన్ని దారులు మూసేస్తుంది. మనం ఏం చెప్పాలి, విశ్వం నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది, నా కోసం ఈ మనుషుల్ని, ఈ డబ్బుని, ఈ నిధి నిక్షేపాలని, నా ఆరోగ్యాన్ని, ప్రపంచాన్ని, నాతో బిహేవ్ చేసే ప్రతి ఒక్కరిని, గ్రహాలని, విశ్వలోకాలన్నిటినీ నా కోసం పునఃసృష్టి చేస్తుంది, నాకు అనుకూలంగా. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. అప్పుడు అన్ని దారులు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి ఒక కంపెనీకి CEO గానా, మీ ఇంట్లో ఇంకా ఆర్థిక పరంగా అద్భుతాలు జరగటానిక, మిరాకిల్స్ జరుగుతాయి. మనం ఏమనుకుంటాం, సోర్సెస్ లేదండి, నాకు ఇంకా వేరే మార్గం లేదండి, ఇప్పుడు షాప్ పెట్టనేది క్లోజ్ చేసేసాను, ఒక కంపెనీకి రిజైన్ చేసేసాను, లేకపోతే మాకు ఆప్షన్స్ లేవంటారు. ఈ ఆప్షన్స్ లేవనే మాట ఎప్పుడు యూజ్ చేయకూడదు. అది నిజం చేస్తున్నావు, నువ్వే చెప్తున్నావుగా
అయితే నేను అన్ని క్లోజ్ చేస్తాను. వే అంతా క్లోజ్ చేసేస్తుంది యూనివర్స్. చాలా మంది కష్టాల్లో ఉన్నప్పుడు తెలియకపోవటం ద్వారా అదే మాట్లాడతారు. దాన్ని వాళ్ళే స్వయంగా అన్ని దారులు మూసేసుకుని మళ్ళీ ఆప్షన్ లేదని చెప్తుంటారు. ఆప్షన్ లేకుండా ఆలోచనలు పంపించేదే వాడు. మాకు దారి కనిపించట్లేదు అంటారు. దారి కనిపించకుండా మీరు మాట్లాడుతున్నారు, అది తీసుకుంటది. ఇక్కడ విశ్వానికి మన శరీరం నుంచి విడుదలయ్యే ఎనర్జీ లెవెల్స్ మాత్రమే అర్థమవుతాయి. ఈ పెయిన్ ఏం చేస్తుంది? నెగిటివ్ తీసుకొస్తుంది. సో డిప్రెషన్ ఏం చేస్తుంది? ఆ వ్యక్తి కొలాప్స్ అయిపోయేలాగా ఈ భూమి నుంచి వదిలిపెట్టి లైఫే క్లోజ్ అయిపోయేలా చేస్తుంది. ఈ డిప్రెషన్ వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయంటే హోపోనోపోనో పనిచేయదు, జాబ్ రాదు, ఈ శరీర సౌందర్యం కూడా వ్యాధి కింద మారిపోతుంది, అందవిహీనంగా తయారవుతారు, వ్యతిరేకత ఎక్కువైపోతుంది. ఇప్పుడు చూడండి, గడ్డి పరకు కూడా పామే కరుస్తుంది అంటారు. అలా వ్యతిరేకతని క్రియేట్ చేసేస్తూ ఉంటారు డిప్రెషన్ లో ఉండి. సో ఎప్పుడు ఏమైనా జరగనివ్వండి, డిప్రెషన్ కి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? మీరు యంగ్గా ఉండాలి, హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండాలి. ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఒక వే తెలిసింది, నాకు హోపోనోపోనో తెలిసింది, కాబట్టి నేను ఎందుకు డిప్రెషన్ కి వెళ్ళాలి? నాకు ఒక మార్గం తెలిసింది. అనంత విశ్వశక్తితో ఎలా మాట్లాడాలో, దానికి హోపోనోపోనో ఎలా చెప్పాలో నాకు మార్గం తెలిసినప్పుడు నేను ఎందుకు భయపడాలి? హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో మన కోరికలు నెరవేరటం ఆలస్యం అవుతుందంటే ఎక్కడ తప్పు చేస్తున్నానో తెలుసుకోవాలి. ఒక మిస్టేక్ ఎక్కడ చేస్తున్నా నేను? నా క్యారెక్టర్ లో, నేను నా బిహేవియర్ లో మార్పులు చేయాలా? ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ గురువు చెప్పినట్టుగా నేను మారిపోవాలి. ప్రేమగా, నిజాయితీగా ప్రతిరోజు ప్రేమతో మాట్లాడాలి. విశ్వంలోకి ప్రేమను పంపించాలి. ఈ శరీరం ఉంది కదా, ఇప్పుడు ఒక కవిత్వం చెప్పినప్పుడు ఒక్కొక్క పదం పలుకుతున్నప్పుడు చాలా బాగుందనే ఫీలింగ్స్ వస్తాయి కదా. లేకపోతే ఇద్దరి మధ్య ప్రేమ గాని, ఇంకేదన్నా ఇంట్లో ఆ ఫ్యామిలీ మొత్తం ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ప్రేమ అనేది కనిపిస్తా ఉంటది మనకి. సో ఆ ప్రేమ ఈ శరీరం నుంచి విడుదల అవ్వాలి విశ్వంలోకి, బయట ప్రపంచంలోకి. మనం ఏం చేసినా మంచే చేయాలి. ఏ వ్యక్తి మీద కక్ష కట్టకూడదు, అసహ్యం పెంచుకోకూడదు, కోప్పడకూడదు, వదిలిపెట్టేయాలి. నీకు ఎవరంటే ఇష్టం లేదా? ప్రశాంతంగా హ్యాపీగా వాళ్ళకి మంచి జరగాలని వదిలేయాలి. నీకు నచ్చకపోతే ఆ వ్యక్తి కోసం ఎక్కువ ఆలోచించకూడదు. మనవాళ్ళు ఏం చేస్తారు? ఆ వ్యక్తి చెడ్డవాడంటే ఆ వ్యక్తి చెడ్డవాడు, నా పట్ల ఇలా బిహేవ్ చేస్తున్నాడు, దాన్ని ప్లే చేస్తూ ఉంటారు. తెలియకుండా ఆ వ్యక్తి ఇంకా వీళ్ళ జీవితంలోకి వస్తూ ఉంటాడు, వ్యతిరేకత తీసుకొస్తూ ఉంటాడు. మనమే తయారు చేస్తున్నాం ఆలోచనలు అనే సంగతి నీకు తెలియదు. ఆ వ్యక్తి నీకు ఇష్టం లేనప్పుడు ఆ మైండ్ లోంచి డిలీట్ చేసి ఆ వ్యక్తి ఫోటో కూడా మీ మైండ్ లోకి ఎప్పుడు రాకూడదు. అప్పుడు ఆ వ్యక్తి మాయమైపోతాడు. మనం ఏం చేస్తాం? ఒక చెడ్డ వ్యక్తి గురించి పదే పదే మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తికి బలం చేకూరుతుంది, మీతో ఇంకా చెడ్డగా బిహేవ్ చేయాలన్నమాట అని ఆ విశ్వశక్తి అట్లా అర్థం చేసుకుంటుంది. ఆ వ్యక్తిని ఆ చెడ్డగా తయారు చేస్తూ ఇంకా మీకు నచ్చనట్టుగా బిహేవ్ చేసేలా చేస్తుంది. అది కోరుకున్నారనుకుంటుంది యూనివర్స్, మీకు అది తెలియదు. సో అతను ఎప్పటికీ కనపడకుండా అసలు మీ నుంచి మాయమైపోయినట్టుగా హోపోనోపోనో చెప్పాలి. అదే మీరు నమ్మాలి. సో అదొకటి. అప్పుల గురించి కూడా మనం పదే పదే మాట్లాడుతూ ఉంటే అవి పెరుగుతాయి. మనం ఏం చేయాలి? రివర్స్ లో తీరిపోయిన స్థితిని పంపించాలి విశ్వంలోకి. డిప్రెషన్ అంతా వదిలిపెట్టేసి, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదని మనం ఇరిటేట్ అవుతూ ఉంటాం. ఎక్కడో గ్యాప్ వస్తుంది, ఎక్కడో మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఆ మిస్టేక్స్ ని కవర్ చేయాలి, ఒప్పుకోవాలి, చాలా ప్రేమగా మాట్లాడిపోయి ఏమైనా జరగనివ్వండి, మన కళ్ళ ముందు యుద్ధం జరుగుతున్నా మనం స్పందించకూడదు. చాలా ప్రేమగా మనకేం కావాలో మనం మెచ్యూర్డ్ మైండ్ తో ఆలోచించాలి. సో ఇప్పుడు నేను డిప్రెషన్కి వెళ్తున్నాను, కోప్పడుతున్నాను, అది విశ్వంలోకి వెళ్తుంది, బయట ప్రపంచంలోకి వెళ్తుంది. మన నుంచి వాయిస్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనకు తిరిగి మళ్ళా వ్యతిరేకత వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. వాళ్ళు సహకరించరు, ఇంకా మొండిగా తయారవుతారు. అలా కాకుండా మీకు ఎలా కావాలో ఆ ఎదుటి వ్యక్తి మారిపోయారు. సో అలా మారిపోయిన స్థితిని ఊహించుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకొని ఆ వ్యక్తి ఫోటో మైండ్ లోకి తలుసుకుంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ నమ్మకంతో చాలా ప్రేమతో చెప్పాలి. ఈ శరీరం నుంచి గూస్ బాంబ్స్ రావాలి, 5 సెన్స్ ఫీల్ అవ్వాలి. అంటే ప్రేమ, అనుభూతులు, యాక్షన్స్ అన్ని పాజిటివ్ గా రావాలి. హడావిడిగా చెప్పేస్తే పనిచేయదు. మీరు ఈ ప్రేయర్ చెప్పేటప్పుడు ప్రత్యేకమైన రూమ్ లోకి వెళ్ళిపోయి ఎవరు డిస్టర్బ్ చేయకుండా మిమ్మల్ని మీరు పునఃసృష్టి చేసుకోవాలి. ఎట్లాగా? ప్రేమగా మారిపోయి ఆ సిద్ధపడాలి దానికి. అంటే శరీరం అంతా కూడా ఫ్రెష్నెస్ తో, పీస్ ఆఫ్ మైండ్ తో, కూల్ గా, ఇష్టంగా మారిపోయిన తర్వాత మాత్రమే చెప్పాలి. మనం ఆత్మ అనేది ప్రేమను కోరుకుంటుందని చెప్పుకున్నాం. మనలోని ఆత్మ, మన శరీరం ఉంది, 3 భాగాలు ఉన్నాయి ఇందులో. ఈ బాడీ ఏం కోరుకుంటుంది? ఒక అందమైన ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలని మన శరీరం కోరుకుంటది. మన మైండ్ ఉంది,
ఆ మైండ్ పీస్ ఆఫ్ మైండ్, మెడిటేషన్ చేయాలి, మంచి మ్యూజిక్ మనసుకు ఆహ్లాదకరంగా వినాలని కోరుకోండి. అయితే ఆత్మ ఫైనల్ గా ఆత్మ ఉంది మన బాడీలో, అది ప్రేమని మాత్రమే కోరుకుంటుంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వెపన్ ఏదైనా ఉందంటే ప్రేమ మాత్రమే. ఇంకా ప్రేమ మించిన శక్తి ప్రపంచంలో లేదు. ఆ ప్రేమ ద్వారా మనం సృష్టించబడ్డాం. ప్రేమ ద్వారానే మనిషి సృష్టించబడ్డాడు. ప్రేమ ద్వారానే మూర్ఖుడు కూడా మారతాడు. ప్రేమ ద్వారానే ప్రతి వస్తువు పనిచేస్తుంది. మన ప్రేమ పంచడం ద్వారానే మొక్కలు పువ్వులు పూస్తూ కాయలు కాస్తున్నాయి. ప్రేమతో వాటర్ పోయటం ద్వారా మొక్క పెరుగుతుంది. ప్రేమతో మాట్లాడటం ద్వారా తిరిగి ప్రేమ వస్తుంది. ప్రేమతో మన శరీరాన్ని పొగుడుకోవటం ద్వారా, ఇంప్రెస్ చేయటం ద్వారా, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ అని చెప్పడం ద్వారా ఈ శరీర సౌందర్యం పెరుగుతుంది, అనారోగ్యం కారు. ప్రేమతో మాట్లాడటం ద్వారా ప్రపంచం నుంచి మనకు ప్రేమ వస్తుంది. చాలా మిరాకిల్ జరుగుతాయి. అంటే ఒక ఆత్మ ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. మనం ఏం చేస్తాం, నచ్చని వాళ్ళని చూసి పెదవి విరవటం, చిరాకు పట్టడం, ఇవన్నీ చేస్తుంటాం. దాన్నే కొండలాగా తయారు చేసుకుంటూ అది పొందుతాం. కాబట్టి మార్పు మనలో రావాలి. ఫస్ట్ మన లైఫ్ మారాలంటే మనం ఒక కంపెనీకి పోస్ట్ కి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఆ కంపెనీని ముందే మైండ్ లో ఊహించుకుని మీరు ఆ కంపెనీలో జాయిన్ అయినట్టుగా అదంతా ఇష్టంగా ప్లే చేసిన తర్వాత శాలరీతో సహా రోజు అక్కడికి వెళ్తున్నారు, చాలా ఈజీగా ఉంది అన్న తర్వాత హోపోనోపోనో చెప్పాలి. అంటే మీ మైండ్ లో విశ్వంలోకి ఎంటీగా కాకుండా మీకు ఏం కావాలో దాని ఇమాజినేషన్ సృష్టించాలి. సృష్టించిన తర్వాతే అప్పుడు అది పొందిన అనుభూతిలోకి వెళ్ళిపోయి థ్యాంక్ యూ చెప్తూ మీరేం ఇవ్వాలనుకుంటున్నారో కూడా చెప్పాలి. 10% ఇవ్వాలనుకుంటున్నారు, అది విశ్వంలోకి చెప్పకుండా ఆ కోరిక స్టక్ అయిపోద్ది. చాలా మంది ఇవ్వటానికి సిద్ధపడరు, అది పని చేయదు. సో మీకు ఒక జరిగిన స్టోరీ చెప్తాను. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు వైద్య స్టూడెంట్స్, ఎక్కువగా మెడికల్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదువుతూ ఉంటారు వేరే రాష్ట్రాలు. అక్కడ మన వాళ్ళు చదువుకుంటూ అమ్మాయిలు ఒక పీజీ హాస్టల్లో ఉండేవాడు. ప్రతి నైట్ అమ్మాయిలందరూ కలిసేవాడు. ఈ బీహార్ చెందిన ఒక అమ్మాయిని వీడియోలో కూడా చెప్పాను, ఆమె కూడా స్టూడెంట్ గా ఉంది. వాళ్ళతో 5 సంవత్సరాల పాటు ట్రావెల్ చేస్తూ తెలుగు బాగా నేర్చుకుంది. సో తెలుగు నేర్చుకుంటూ వీళ్ళు మన లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు చూస్తున్నారు. ఏదైనా సాధ్యమే, ఎట్లాంటి మొండివాడైనా సరే ఖచ్చితంగా మారుతారు. ఇప్పుడు అందులో జరిగిన తెలుగు స్టూడెంట్, ఆ స్టూడెంట్ ఫ్రెండ్ ఈ అమ్మాయి, బీహార్ అమ్మాయి, ఈయన కూడా ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సమాజంలో కొంచెం వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు, బీహార్ పేరు చెప్పగానే మీకు తెలుసు. సో ఆ అమ్మాయి వైద్య శాస్త్రం పూర్తి చేసిన తర్వాత ఎంబీబీఎస్ చదివిన తర్వాత హాస్పిటల్ పెడితే తనను కూడా ఇలాగే బ్యాడ్ గా అనుకుంటారు, ఫ్యామిలీ అంతా కూడా అలా అని అనుకుంటారు. ఎట్లా అని చెప్పి టెన్షన్ పడిపోతూ అన్ని గుళ్ళు తిరుగుతూ ఆ ఫ్యామిలీ మారిపోవాలి, ఆ వృత్తి వదిలిపెట్టేసి గౌరవప్రదంగా మారాలి, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటూ అన్ని టెంపుల్స్ తిరుగుతూ అలా చేస్తూ ఉండేది. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ముందు ఒక టెంపుల్ కాదు, అసలు మొత్తం అంతా అయిపోయింది. మన లా ఆఫ్ అట్రాక్షన్ చూసిన తర్వాత బిజినెస్ క్లాస్ జాయిన్ అయ్యింది మన దగ్గర. అంటే వీడియోస్ తెలుగులో బాగా నచ్చి తనకి ఫ్యామిలీ మారాలని చెప్పేసి తను అడిగింది. సో ఆ ఇంటర్నేషనల్ బిజినెస్ క్లాస్ మన 369 నెంబర్ తో కూడుకున్న ఆ క్లాస్ చెప్పడం జరిగింది. అంటే ఆమెకి మనీకి ప్రాబ్లం లేదు, ఆమెకి ఎంత కావాలంటే అంత ఇస్తుంటారు. కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ లో క్యారెక్టర్స్ మారిపోవాలి, ఫ్యామిలీ అంతా గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంది. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంతా మారిపోయారు. సో ఆమె దగ్గరలోనే ఒక బిజినెస్ పెట్టుకున్నారు, వాళ్ళు క్యారెక్టర్ అంతా మార్చేసుకున్నారు. హోపోనోపోనో తను చెప్పింది అందరి గురించి మొత్తం చేంజ్ అయ్యారు. సో ఎలా ఉంటదంటే మన ఆలోచనలు మనకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం హోపోనోపోనో చెప్పాలి. సో మన మైండ్ ని ఎంటీగా ఉంచి హోపోనోపోనో చెప్పామనుకోండి, అది పనిచేయదు. మీకు ఎలా కావాలి, ఈ అప్పులు తీరటం గానీ, మనుషులు మారటం గానీ, ఇంకా ఇతరత్ర క్యారెక్టర్స్ గానీ, మీ లైఫ్ ఎలా ఉండాలి దాన్ని మైండ్ లో మనం డిజైన్ చేయాలి. ఫస్ట్ మనమే క్రియేట్ చేసుకోవాలి. అంటే క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేషన్ బుక్ ఎలా ఉంటుంది, ఈ రోజు వీడియోలో కూడా చెప్పాను, ఇలా ఉందనుకోండి. ఇది కొంతమంది అడగటం ద్వారా తయారు చేయడం జరిగింది. సో రిచ్ గా ఉంటుంది బిజినెస్ పీపుల్స్ కోసం. ఇందులో అరోమాతోను పెర్ఫ్యూమ్స్ తో తయారు చేయబడిన పేపర్స్ క్వాలిటీ అన్ని చాలా ఇది రిచ్ గా ఉంటాయి అనమాట. దీంట్లో మనం ఆ స్మెల్ వినగానే నెగిటివ్ అంతా మాయమైపోతుంది. మన మైండ్ కి పట్టినటువంటి నెగిటివ్, డిప్రెషన్ పోతుంది, ఇష్టం పెరుగుతుంది రాయాలని. సో ఒక క్రియేషన్ బుక్ ని ఇష్టంగా తయారు చేయించుకున్నప్పుడు ఆ క్రియేషన్ బుక్ చూడగానే ఇష్టం పెరుగుతుంది. అంటే అది ఎంత బాగుందో దాని స్మెల్ కూడా నెగిటివ్ పోయిద్ది అనమాట. ఇక్కడ మన నెగిటివ్ పోయినప్పుడే మనం కోరుకున్న అఫర్మేషన్ జరుగుతాయి. అప్పుడు రేపటి భవిష్యత్తుని ఊహించుకుంటూ ఆ తర్వాత హోపోనోపోనో చెప్పాలి మనం. అలా ఉన్నట్టుగా మీరు బాధలో ఉన్నారు, ఆ బాధనే ప్లే చేస్తున్నారు ఇంకో మైండ్ లో రోజంతా, మళ్ళా తిరిగి బాధే వచ్చింది. ఆ బాధ పోతే మీకు ఎలా ఉంటది, రిలీఫ్ పొందితే దాన్ని ప్లే చేయాలి. ఆ తర్వాతే మనం హోపోనోపోనో చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పి. దానికి ఏం పే చేస్తాము, ఏది ఇవ్వకుండా ఏది పని చేయదు. మన నుంచి ఏది ప్రపంచంలోకి వెళ్లకుండా ఏది పని చేయదు.
అది సూత్రం అనమాట. అంటే ఒక రైతు తన పంటలో ఆ పొలంలో ఎంటీగా వదిలేసి పంటను కోరుకుంటే ఎట్లా ఉంటుంది? అజ్ఞానంగా ఉంటుంది. ఆ పొలము దున్ని అదంతా రెడీ చేసి తను ఏం విత్తనాలు నాటాలో ఆ నాటిన తర్వాత అది పంటను పొందుతాడు. మన మనసు అనే పంటలో మన మైండ్ లో ఏమీ నాటకుండా ఎంటీగా వదిలిపెట్టి ఫలితాన్ని కోరుకుంటే రాదు. కారణం మనం పంపించేవే తిరిగి వస్తాయి. మనం ఏం పంపించాలి అది క్లారిటీ ఉండాలి. ఫస్ట్ రేపటి నుంచి ఈ రోజు నుంచి నా జీవితం ఎలా ఉండాలి? చాలా బాగుండాలి. బాగుంటే ఎలా ఉంటుంది? దాని ముందే మనం సినిమాలాగా మైండ్ లో ప్లే చేయాలి. మీ పిల్లల గురించా, మీ ఆర్థిక ఇబ్బందుల గురించా, ఆరోగ్యం గురించా, లేకపోతే మీరేం కోరుకుంటున్నారు, ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా మీ మైండ్ లో ప్లే చేయాలి. అంటే బిజినెస్ గురించి వచ్చేసరికి ఎందుకు చెప్తున్నామంటే ఆ బిజినెస్ రిచ్ గా ఉండాలి. చిన్న చిన్నగా పెట్టి బడ్డీ కొట్ల చిన్న చిన్న ఆలోచనలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? జిఎం రావు ఆయన దగ్గర కూడా డబ్బు లేదు, మరి 100 కోట్లకి ఆ ఊహలు ఎలా పంపించాడు విషయంలోకి? వాళ్లే వచ్చి పెట్టుబడి పెట్టారు. అతను ధనవంతుడు కాదు. ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ కూడా ధనవంతుడు కాదు, మట్టి అమ్ముకున్నాడు ఫస్ట్. వీళ్ళెవరు స్టార్టింగ్ ధనవంతులు కాదు. ఈ జిఎం రావు గారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఆయన ఫస్ట్ పేదరికంలోనే ఉన్నాడు, డబ్బు లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాడు, ఆలోచనలు పంపించాడు విశ్వంలోకి. విశ్వమే అవకాశాలు వెల్లువ అతని దగ్గరికి వచ్చేలా చేసింది. అలా వచ్చేలా చేసినట్టుగా ఊహించుకుని ఒపనొపనో చెప్పేవాడు తను. అలాగే రిచ్ ఆలోచనలు మనం క్రియేట్ చేయకుండా, మీరు అంత వైభవంగా గొప్ప జీవితాన్ని జీవిస్తున్నట్టు ఊహించుకోకుండా అది రావాలంటే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఫ్యూచర్ ప్లాన్ చెప్తాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక మహానగరాన్ని నిర్మించి ఒక బిజినెస్ పీపుల్స్ కోసం ప్రత్యేకమైనటువంటి విల్లాస్ లాంటి ఒక పెద్ద అమెరికా నగరం లాంటివి నిర్మించి అందులో సకల సౌకర్యాలతో ఒకే టైప్ లో అన్ని ఇళ్లు ఉంటాయి. ఒకళ్ళది ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండదు. ప్లేస్ చాలా ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళు షెటిల్ ఆడుకోవాలన్నా, ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలన్నా అంత స్పేస్ గ్రౌండ్ ఉంటుంది. అన్ని మొక్కలు ఉంటాయి, పాజిటివ్ గా ఉంటుంది. రోడ్స్ చాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఆ విశ్వ నగరానికి ప్లానింగ్ ఉంది. అలా అంత మనీ మన దగ్గర లేదు అని మనం భయపడితే రాదు. అసలు నాకు ఆ విశ్వమే దారి చూపించింది. అలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ లో అన్ని సకల సౌకర్యాలతో ఉండేలాగా దాంట్లో నేను పొందాను. ఎందుకని? ల్యాండ్ వాల్యూ బాగా పెరుగుతుంది. మనవాడు ఏం తెలియక అపార్ట్మెంట్ మీద ప్లాన్ చేస్తారు, అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. తర్వాత వాళ్ళకి కూడా ఉపయోగపడదు. ల్యాండ్ అనేది ఏమవుతుంది, పెద్ద మొత్తంలో తీసుకోవడం ద్వారా దానికి వాల్యూ చాలా ఇంక్రీజ్ అవుతుంది, సెక్యూరిటీ ఉంటుంది. చాలా ఆ విధంగా రిచ్ ఆలోచనలు. ఒక ఇల్లు కోరుకుంటే ఎలా ఉండాలి? ఒక మహానగర విశ్వనగరంలో హై లెవెల్ సిటీస్ లో ఆ మహానగరాన్ని నిర్మించడానికి కూడా ఆలోచనలు ఎలా ఉంటాయి? రిచ్ గా ఉంటాయి. అలా నేను కొంతమందితో షేర్ చేసినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కూడా రెడీగా. అంటే ఏంటి? అలాంటి దాంట్లో వాళ్ళు హౌస్ కోరుకుంటున్నారు. చుట్టూ ఒక 35 feet హైట్ ఉంటుంది, ప్రహరీ గోడలు, హై లెవెల్ ఫెన్సింగ్స్ ఉంటాయి, సీసీ కెమెరాస్ ఉంటాయి, ప్రతి ఇంటికి సెక్యూరిటీ ఉంటుంది. అసలు ముందు ఆ నగరంలో అడిగి పెట్టాలంటేనే ముందు గేట్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా వీడియో కాల్ ద్వారా ఆ ఇంట్లో వాళ్ళకి చెప్తేనే ఇక్కడ అనుమతిస్తారు. ఇక్కడ అంత సెక్యూరిటీ ఉండి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి సెకండ్ సీసీ కెమెరా రన్ అవుతుంది. ఆ వైబ్రేషన్స్ వస్తాయి, సౌండ్స్ వస్తాయి. ప్రతి ఇంటి దగ్గర హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఇంట్లో ఆ విశ్వ నియమాల ప్రకారం ప్రతిదీ కూడా అలా ఉంటుంది. ఆ డిజైనింగ్ గానీ, వాళ్ళు మెడిటేషన్ చేసుకోవటానికి కానీ, టెర్రస్ పైకి వెళ్ళి విశ్వంతో మాట్లాడటానికి కానీ, ఆ నగరంలో హైట్ గా ఉండే అపార్ట్మెంట్లు అట్లాంటి ఏమి ఉండవు, ఒకే హైట్ ఉంటుంది. అంతా కూడా పాజిటివ్ గా సూర్యకిరణాలు పడతాయి. ఆ రిచ్నెస్ అంతా కూడా మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే మనం ఆ రిచ్నెస్ ఆలోచనలు పంపించకుండా అది తిరిగి రాదు. ఒక వెళ్ళా కావాలి, ఒక 100 కోట్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, భయపడిపోతాం ఫస్ట్ మనం. సో నాకు ఆ సోర్స్ లేదు, ఎలా వచ్చింది? ఆ భయాన్ని డిలీట్ చేయాలి. నేను ఎలా అయినా సరే అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో అది పొందుతాను. అంత ప్రేమగా విశ్వలోకి చేతులు పైకెత్తి టెరస్ పైకి వెళ్ళి ఆ గార్డెనింగ్ లో అన్నింటిలో నేను హ్యాపీగా తిరుగుతాను. థ్యాంక్ యూ యూనివర్స్ వల్ల నన్ను బ్లెస్ చేసేవని మనం కోరుకోకుండా రాదు. జిఎం రావు కోరుకుంటేనే 100 కోట్లు వచ్చాయి. వ్యాపారవేత్తలతో అతను కలిశారు, అతని దగ్గర డబ్బు లేదు. మనం ఏంటంటే భయాన్ని జీరో చేయాలి ఫస్ట్. నేను ఏదైనా కొనగలను, నేను ఏదైనా పే చేయగలను, ఈ మైండ్ సెట్ రావాలి. చాలా మందికి పిసినారితనంగా ఇవ్వటానికి చేతులు రావు, అక్కడి నుంచి కూడా రాదు. చూడండి, రాదు. ఒకటి కొనటానికి 100 సార్లు ఆలోచిస్తారు. యూనివర్స్ ఎలా తీసుకుంటుంది? పేదవాడి కింద తీసుకుంటుంది. ఓకే, నువ్వు కొనలేవేది, నువ్వేది పే చేయలేవు, నువ్వు అలాగే ఉండు అని తదాస్తు అంటుంది. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడికి పొందటానికి సిద్ధంగా ఉంటుంది విశ్వం అన్నమాట. అంటే అది ప్రయోగాత్మకంగా బిజినెస్ పీపుల్స్ లో నిరూపితమైంది. ఇవ్వండి, పొందండి. ఇవ్వకుండా ఏది పొందలేరు. కాబట్టి మీ ఆలోచనలు రిచ్నెస్ లోకి వెళ్ళి అప్పుడు హోపోనోపోనో చెప్పాలి, క్షమాపణలు చెప్పేసి చెప్పాలి.
సో అలా మనం హోపనోపన చెప్పడానికి మనసుని తప్పులని ఒప్పేసుకుని ఈ రోజు నుంచి బ్యూటిఫుల్ లైఫ్ లోకి అడిగి పెడుతున్నారు. చాలా ఆరోగ్యకరంగా ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు మీకు సహకరిస్తున్నారు. ఆ ప్రేమని నింపండి, ప్రేమతోనే మాట్లాడండి. ఎందుకని మనం ప్రేమతో తయారు చేయబడ్డాం, సృష్టించబడ్డాం. ఘర్షణ వదిలిపెట్టేయాలి, కోపాన్ని వదిలిపెట్టేయాలి. ప్రేమతో మాట్లాడుతూ అలా ప్రపంచం అంతా మీకు అనుకూలంగా ఉన్నట్టు ఊహించుకుని అప్పుడు హోపనోపన చెప్పండి. ఫైనాన్షియల్ స్టేటస్ మారిద్ది, ప్రమోషన్స్ వస్తాయి. మీ పిల్లలు గాని, మీ ఇంట్లో ఫ్రెండ్స్ గాని, మీ ఇంట్లో వాళ్ళు అందరూ చేంజ్ అవుతారు. మీ ఎలా కావాలో అలా కోరుకుని హోపనోపన చెప్పాలి. మీకు ఎలా ఉంటే బాగుంటుంది మీతో వాళ్ళు, అలా ఊహించుకున్న తర్వాత అప్పుడు ఆ ఇమాజినేషన్ విశ్వంలోకి పంపించి అప్పుడు హోపనోపన చెప్పాలి. దానికి ముందు మనం క్షమాపణలు చెప్పాలి. చెప్పి మన కోరికని తెలియచేయాలి విశ్వానికి. ఆ తర్వాత ప్రశాంతంగా హోపనోపన ప్రేయర్ ని ఇష్టంగా చెప్పాలి. మనం మారకుండా, మనకేం కావాలో విశ్వానికి మైండ్ లో సృష్టించకుండా హోపనోపన చెప్తే రాదు. మీరు ఆరోగ్యం కోరుకుంటున్నారనుకోండి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టుగా, అందుకే మీరు యంగగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అది ప్లే చేయాలి. సో ఈ రోజు ఇవన్నీ మనం నేర్చుకున్నది ఏంటి? క్షమాపణలు చెప్పాలి, కోరుకున్న కోరికల్ని ఇమాజినేషన్ చేయాలి, అప్పుడు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి అప్పుడు హోపనోపన చెప్పాలి. ఇది కట్ అవుతుంది, కంగారు పడద్దు. సో రేపటి నుంచి మళ్ళీ 29th దాకా కంటిన్యూగా 5ంటికి రెడీగా ఉండండి. ప్రతిరోజు 40 నిమిషాలు రన్ అవుతుంది. ఓకే, మీరు ఏం కోరుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ప్లే చేయండి మనసులో. అలా జరిగిపోయింది, థ్యాంక్ యూ యూనివర్స్. ఆ జరిగిపోయిన దాన్ని మనసులో ఊహించుకుంటూ ఐఎమ్ సారీ, మీకు నచ్చినట్టుగా మారిపోయినట్టుగా, ఆ పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నట్టుగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఈ పదాలు పలుకుతున్నప్పుడు దాని మీనింగ్ కూడా మీకు అర్థం అవ్వాలి. పాఠం లేక గట్టి గట్టిగా చెప్పేయటం, ఫాస్ట్ గా చెప్పేయటం కాదు. ఇష్టంతో ఈ వైబ్రేషన్స్ రావాలి శరీరంలో నుంచి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ అన్నప్పుడు మీ మనస్సు పశ్చాత్తాపంతో ఆ ప్రేమని విడుదల చేయాలి. ఫీలింగ్స్ రావాలి. ఫీలింగ్స్, ఎమోషన్స్ లేకుండా పని చేయదు. ఫీలింగ్స్ చాలా ముఖ్యం. ప్రేమతో మాట్లాడటం ముఖ్యం. రోజంతా మీరు ప్రేమతోనే ఉండండి. అనుకోకుండా ఒక నెగిటివ్ వస్తే ఏమీ కాదు, ఒక 5 నిమిషాలు డిస్టర్బ్ అయ్యారనుకోండి ఏమీ కాదు, అది నేర్పించడానికే వస్తుంది అనమాట. అంటే మనకు మంచి చేయడానికి నెగిటివ్ కూడా వస్తుంది, గురువు కూడా వచ్చేది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఏం తోగింది రోజంతా? ఒక తక్కెడైన తూకంలో పాజిటివ్.